వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్. మనకి కొత్తగా అన్మోల్ 5.0.9 వెర్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ వెర్షన్ సంబంధించిన ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియో ఆల్రెడీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కొంతమందికి వస్తున్న ఒక చిన్న ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీ యొక్క కొత్త వెర్షన్ ఫోన్స్ అయినా కొత్త వెర్షన్లో ఉన్న ట్యాబ్స్ ఉన్న దాంట్లో ఒక ఆప్షన్ యాక్టివేట్లో ఉంటుంది. అదేంటంటే డెవలపర్ అనే ఆప్షన్. సో మీరు అన్మోల్ ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు మీకు ఈ స్క్రీన్ ఒకటి కనబడుతుంది. సో ఈ స్క్రీన్ ఉన్న ఇదేంటి అంటే ఈ అన్మోల్ వెర్షన్ వర్క్ చేయాలి అంటే ఇన్స్టాల్ అవ్వాలి అంటే, లేదా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మధ్యలో ఇట్లాంటి ఆప్షన్ కనుక వస్తే ఏమంటారంటే మీ యొక్క ట్యాబ్లో కానీ మీ యొక్క ఫోన్లో కానీ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ అనేది ఒకటి యాక్టివ్లో ఉంది, దాన్ని ఆఫ్ చేయండి అనేది. సో ఇక్కడ మీకు దానికి ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలి అంటే మీ ఫోన్లో లేదా మీ ట్యాబ్లో సెట్టింగ్స్, జనరల్గా ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈ సెట్టింగ్స్లో మీరు లాస్ట్ చివరికి వెళ్తే అబౌట్ ట్యాబ్లెట్ లేదా అబౌట్ ఫోన్, దాని తర్వాత డెవలపర్ ఆప్షన్ అన్న ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ డెవలపర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా స్క్రీన్ మీద కనబడుతుంది. డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్లో ఉంది. సో ఈ ఆన్లో ఉన్నదాన్ని జస్ట్ మీరు ఆఫ్ చేయండి. ఇక్కడ ఆన్లో ఉన్నదాన్ని మీరు ఆఫ్ చేయండి. సో ఆఫ్ చేయంగానే ఇక్కడ ఆఫ్ అని పడుతుంది. సో ఈ ఆఫ్ చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చేసి మీ అన్మోల్ని ఓపెన్ చేయండి. చేస్తే మీకు అన్మోల్ ఇన్స్టాల్ అవుతుంది, లేదా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఏ వెరీ సింపుల్. మీ యొక్క సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో చివర లాస్ట్కి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను కాబట్టి ఆ ఆప్షన్ కనబడదు. వన్స్ మీరు ఆఫ్ చేసుకుంటే ఇంకా డెవలపర్ ఆప్షన్ అనేది కనబడుతుంది. ఇది జనరల్గా కొంతమందికి తెలియకపోతే అది ఇంకొక విధంగా కూడా చూడొచ్చు. ఇక్కడ అబౌట్ ట్యాబ్లెట్లోకి వెళ్తే దీంట్లో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఒకటి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో మీకు బిల్డ్ నెంబర్ అనేది ఒక 4 times మీరు కనుక టచ్ చేసినట్లయితే దీంట్లో మీకు డెవలపర్ మోడ్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అనేది వస్తుంది. ఇది పాత ఫోన్స్లో జనరల్గా ఇట్లా ఎనేబుల్ చేసుకోవాలి. కొత్త ఫోన్స్లో అయితే ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఎనేబుల్ అయిన ఉన్నదాన్ని మనం తీసేయడానికి ఇక్కడ ఇట్లా ఎనేబుల్ అయి కనబడుతుంది. దీనికి మళ్ళీ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా మధ్యలో తెలియక మళ్ళీ ఏదన్నా సెట్టింగ్స్ చేసేటప్పుడు ఇట్లా ఎనేబుల్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు మళ్ళీ సేమ్ మీ అన్మోల్ ఓపెన్ చేస్తే రావట్లేదు, మీరు అది డిజేబుల్ చేసుకోండి అని వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. సో కాబట్టి ఎవరైనా సరే మీ ఫోన్లో కానీ మీ ట్యాబ్లో కానీ డెవలపర్ ఆప్షన్ని ఆఫ్లో ఉంచుకుంటేనే అన్మోల్ వర్క్ అవుతుంది. సో ఇది గమనించి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆప్షన్ని ఆఫ్లో ఉంచుకొని మీ అన్మోల్ యూజ్ చేస్తారనుకుంటున్నాము. ఇట్లా అన్మోల్ సంబంధించిన అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే వాటికి సొల్యూషన్స్ అన్నీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీకు తెలియకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం టు టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే మీ కొలీగ్ ఏఎన్ఎమ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని అన్మోల్ని ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకుంటారు. థ్యాంక్ యూ టు ఆల్.